ఒక్కసారి వీడియో చూడండి. రాహుల్ రాహుల్ గంజాయి బ్యాచ్ గురించి నేను పెద్దగా ఆలోచన చేయను, వదిలేసాయి. నువ్వు కూడా వదిలేయి, నువ్వు కూడా ఆ ట్రాప్లో పడకు. మనం ఏదైనా మంచి మున్సిపల్లో ప్రజలకు మంచి చేసే దాని మీద తీసుకుందాం. ధన్యవాదాలు. చూశారు కదా, నిన్న విలేకరుల సమావేశంలో నుంచి పారిపోతున్న సీఎంను చూశారు కదా. ఏమని అడిగారు విలేకరులు? నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది సార్, అది మీ హస్తం అని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు, దాని మీద మీ సమాధానం ఏంది అని అడిగారు. ఆయన మాట్లాడుతూ గంజాయి బ్యాచ్కి మనమేం సమాధానం ఇస్తామా అని వెళ్ళిపోయారు. సార్, అది గంజాయి బ్యాచే కావచ్చు, అది ఏ బ్యాచ్ అయినా కావచ్చు, కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? మీ కిందనే కదా సార్ హోంశాఖ ఉంది, హోంశాఖ పరిధిలోకే కదా వస్తుంది అదంతా. మరి మీరు సమాధానం చెప్పకపోతే ఎవరు సమాధానం చెప్తారు? విలేకరులు అడిగిన సమాధానం చెప్పకుండా దాటవేసి పారిపోతున్నారు కదా. మరి అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఏందో ఎలా తెలవాలి జనాలకు? మీరు చేయించారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆరోపణలన్నీ ఆరోపణలే అనుకుందాం, కానీ ఆఫీస్లో ఎవరూ లేని సమయంలో ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే విచారణ అయితే జరగాలి కదా. కనీసం నాకు తెలియదు, దాని మీద విచారణకు ఆదేశిస్తున్నాను, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పాలి కదా. మీ మీద గౌరవమన్న పెరిగేది విలేకరులకు, తెలంగాణ ప్రజలకు. అది లేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడిపోయింది, అందులోనే మీ ఓటుకు నోటు కేసు, మిగతా నేరస్తుల కేసులన్నీ అందులోనే ఉన్నాయి. దానిలోనే ప్రతి ఎవిడెన్స్ ఉంటుంది. మీరు తప్పించుకుంటే తప్పించుకుంటారు, మీరు రాజకీయ నాయకుడు. అందులో కొన్ని వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కదా. మరి ఆధారాలన్నీ బొగ్గిపాలైన తర్వాత ఆ కేసులు నిలబడే ఆస్కారం ఉంటుందా కోర్టులలో? ఎందుకు సార్ తెలంగాణను ఇట్లా ఆగం చేస్తున్నారు? మీరే ముఖ్యమంత్రి, మీరే హోంశాఖ మంత్రి, మీరే విద్యాశాఖ మంత్రి, మీరే మున్సిపల్ శాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రిగా ఎలాగో ఫెయిల్ అయిపోయారు. పిల్లలు పురుగులన్నం తిని చనిపోతున్నారు సార్, దాని మీద పట్టింపు లేదు. మీ రాష్ట్రంలో అత్యంత పకడ్బందీగా ఉండాల్సిన ప్లేసు ఫోరెన్సిక్ ల్యాబ్, అది తగలబడిపోయింది, దాని మీద ఊసే లేదు. మరి ఏం పాలిస్తున్నారు సార్ మీరు? ఎలక్షన్ వచ్చినప్పుడు కేవలం జిల్లాలలో సభలు పెట్టాలి, మా పార్టీని గెలిపిర్రి అని చెప్పాలి, అంతే. అంతేగాని మీ ఆర్గారెడ్డిల మీద మాట్లాడరు, రాష్ట్రంలో జరుగుతున్న నేరాల మీద మాట్లాడరు, మీ వైఫల్యాల మీద మాట్లాడరు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే పారిపోతారు. పారిపోయే సీఎమా సార్ మీరు? నిలబడి మాట్లాడాలి కదా. విలేకరులకు సమాధానం ఇవ్వకుండా పోతే ఏమన్నట్టు? ఏవో సార్, మీకే అర్థం కావాలి. మిమ్మల్ని గెలిపించుకున్న మా తెలంగాణ ప్రజలందరికీ శతకోటి వందనాలు. ఎందుకంటే మీ అసోంటి వాడు మళ్ళీ రారు, ఇక జన్మల రారు. ఈ తెలంగాణకు కాదు, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా మీ అసోంటి సీఎం బహుశా కార్యము. అంత మంచి సీఎం మాకు దొరికిరు, మీరు పుణ్యం చేసుకున్నాం మేమందరం.